రెండోసారి కరీంనగర్ ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో ఈరోజు మళ్లీ రెండోసారి ఎంపీగా గెలవబోతూ ఇప్పుడే నామినేషన్ ప్రత్యేక ప్రారంభిస్తున్నటువంటి మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్త సోదరులు, సోదరుమణులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తేదీన మన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల, ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఈ రోజు నుంచి 13వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పట్టిన జెండా విడవద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. గ్రామాల తిరిగి మనందరం కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం. నాకైతే అనుమానం లేదు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి, ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి చూసిన తర్వాత ఇక బండి సంజయ్ ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. అందుకే బండి సంజయ్ ఓడుతా ఉన్నాడు, కరీంనగర్ తప్పించి బయట ఎక్కువ తిరగమంటున్నాడు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లు గెలవబోతా ఉన్నాము. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలి. శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గాని, ఎకరానికి 15,000 గాని, రైతు కూలీలకు 15,000 గాని, కౌలు రైతులకు 15,000 గాని, లేకపోతే ఈరోజు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ గాని ఏది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు చెప్పారు 4,000 రూపాయలు ఇస్తామని, మహిళలకు చెప్పారు 2,500 ఇస్తామని, పెళ్లైతే తులం బంగారం ఇస్తామని. నేను అడుగుతాను రాహుల్ గాంధీని, నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏమైంది? ఈరోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా, గ్యారంటీల పేరుతో అమలు చేయనప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మరిస్తున్నాను. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మొన్న చాలా మాట్లాడారు, 2 గంటలు 3 గంటలు మాట్లాడుతున్నారు. నాకైతే నేను చూడలేదు అనుకోండి. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కేసీఆర్ కు ఓట్లు అడిగే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అయ్యా కేసీఆర్, 3 నెలల క్రితం మీ పార్టీ ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎక్కడున్నారు వీళ్ళందరూ? కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీకు సిగ్గుండాలా? నీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి లేదు. ఈరోజు మళ్లీ ఓటేస్తారు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాను, ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు? నిన్న రాకమన్నా నీకు కొంతమంది ఓట్లేస్తే నీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తారు. ఇక కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ పంపించి మళ్ళీ ఓటు అడుగుతాడు. ఓటు అడిగి మళ్ళీ గెలిచిన ఎంపీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ప్లాన్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో ఎంఐఏ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు ఒకటే, ఈ 3 పార్టీల డిఎన్ఏ ఒకటే, ఈ 3 పార్టీలు ఒకటే తాలుముక్కలే. ఈ 3 పార్టీలు బొమ్మ బొరుసు లాంటి పార్టీలే. కాబట్టి నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా రకాలుగా చర్చిస్తున్నాను.
నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు? మోడీ మోడీ మోడీ. ఏ వ్యక్తిని కలిసినా, ఏ కుటుంబాన్ని కలిసినా, ఏ పిల్లల్ని కలిసినా మోడీ మోడీ మోడీ. అంతేకాదు, ఈరోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, 400 పార్ పార్టీ ఏమన్నది? फिर एक बार अगली बार फिर एक बार. ఇది పార్టీ నినాదం కానిప్పుడు ప్రతి ఇంటి నినాదం అయిపోయింది. ఈ దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఆడబిడ్డని కలిసినా, ఏ విద్యార్థిని కలిసినా, ఏ యువకుడు కలిసినా ఏమంటున్నారు? ఫిర్ ఏక్ బార్ అగలీ బార్. అందుకే మీ అందరూ మనవి చేస్తున్నాను, బండి సంజయ్ పోరాటమే స్ఫూర్తిగా ఇక్కడ కౌన్సిలర్ లో ఉన్నప్పుడు గాని, ఎంపీగా ఉన్నప్పుడు గాని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాని తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ప్రజల కోసం, ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజల కోసము పోరాటం చేసే వ్యక్తి. నేను అడుగుతా ఉన్నాను కరీంనగర్ ఓటర్లను, కరీంనగర్ ప్రజలను, ముగ్గురు అభ్యర్థులను చూడండి. ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైనా వచ్చాడా? బీఆర్ఎస్ అభ్యర్థి ఎప్పుడైనా పోరాటం చేశాడా? ఆయన ఇంతసేపు ఇదే పని. బీఆర్ఎస్ అభ్యర్థి పని ఏం పని? ఇది పని. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రజలు గాని, కరీంనగర్ ప్రజలు గాని ఆలోచించి ఓటేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు ఒక్కటే. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ వెళ్ళారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోతున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే. అందుకే మీ అందరికీ కోరుతా ఉన్నాను, కరీంనగర్ జిల్లాలో భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా, కరీంనగర్ ప్రజలందరూ కూడా బహుమతిగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మీ అందరూ కోరుకుంటూ, మన పెద్దలు గుజరాత్ ముఖ్యమంత్రి, మీకు తెలుసా ఓడి కొట్టినాం? ఎక్కడ కొట్టాము? ఒక సీట్ ఎక్కడ వచ్చింది? ఇప్పటికే పోటీ లేదు. యునానిమస్ గెలిచింది ఎంపీ సీటు సూరత్ లో. ఎక్కడ? గుజరాత్ లో. ఎవరి నాయకత్వంలో? ఉపేంద్రజీ నాయకత్వంలో ఒక సీటు గెలిచాము. నరేంద్ర మోడీ గారు 400 సీట్లలో ఒక సీటు గెలిచాము. ఇంకెన్ని గెలవాలి? 399 మాత్రమే. ఒక సీటు అయిపోయింది, 399 గెలవాలి. ఆ ఒక సీటు గెలిచాడు. వారు ఈరోజు మన బండి సంజయ్ కుమార్ ఆశీర్వదించాలని, కార్యకర్తలందరినీ కలవాలని, కరీంనగర్ ప్రజలకు